దావీదు ఆ వార్తను విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకెదురుగా పోయేదనా? వారిని నా చేతికప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దావీదు బయల్‌పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసెను. జలప్రవాహము కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసెననుకొని ఆ స్థలమునకు బయల్జే బయల్‌పెరాజీమను పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరల వచ్చి రేఫాయీము లోయలలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్టుకు ఎదురుగా వారి మీద పడము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతం చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను.